Varun, ask all SCs where all they are sitting. Let them involve the local media also to participate in this so that they will carry a message to the people that what all the department is doing in this అండ్ పాలేరులో కూడా పాలేరు నీళ్ళు వచ్చేసరికి డీటీఆర్ ఇప్పుడున్న ట్రాన్స్ఫార్మర్ హైవర్ నీళ్ళు రావడం వల్ల వాళ్ళు పాలేరు వచ్చేసి కూడా ఇప్పుడు మళ్ళీ అవుతుంది ఓవర్ ఎక్కువ పడటం వల్ల పాలేరు వాళ్ళకి అండ్ మనకి నార్త్ లో సార్ ఆసిఫాబాద్ లో మేజర్ గా కేరవేరి ఈ ధనోరా ఇంకా ఈ ప్రాంతాల్లో సార్ బాగా కాలేజ్ ఉన్న ప్రాంతాలలో చెట్లు అన్ని కూడా లైన్ కాబట్టి అక్కడ పెట్రోలియం వల్ల ఎక్స్ప్రెసెస్ డ్యామేజ్ అవ్వడం అవన్నీ కూడా పడితే ఆల్మోస్ట్ అక్కడ 100 ఎఫెక్ట్ అయినాయి సార్. వాళ్ళు రైనర్స్ కూడా వాళ్ళు వర్షంలో హెవీ రైన్స్ వల్ల కూడా వాళ్ళు వెళ్ళి రైన్స్ కూడా రెస్టోర్ చేస్తారు. 7 o'clock రెస్టోర్ వాటర్ సార్ 100 years ఫస్ట్ ఇస్తారు. సో విత్ పర్మిషన్ సార్ మీరు అడ్జస్ట్ చేస్తే సార్ మన వాళ్ళందరికీ కూడా కొన్ని ఆదిలాబాద్ కన్నాయగూడకి వెళ్లే లైన్ మొత్తం అక్కడ ఎక్కువ పిడుగులు పడటం వల్ల ఇన్సులేట్ రాత్రి చేస్తున్నాము. ఇప్పటికీ ఒక 6 ఇన్సులేటర్ ఇంకా లైన్ లో ఉన్నాం సార్. అది ఇంకో 2 hours లో క్లీన్ అయిపోతుంది సార్ ఫీడరు. ఇంకో నుండి లవాల ఫీడర్ ఉంటుంది సార్ 11 kV. ఈ లైన్ లో ఏంటంటే మనం ఈవినింగ్ వరకు ఆ విలేజ్ కి ఇస్తాం సార్.